హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ జిందగీ వ్లాగ్స్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోతే సుత్తి లేకుండా సింపుల్గా చెప్పేస్తాను. జస్ట్ 15 మినిట్స్లో బిర్యానీ టేస్ట్తో అద్దరిపోయి చికెన్ పలావ్ రెసిపీ అండి. ఈ పలావ్కి బిర్యానీకి తేడా ఏంటంటే మనం రైస్ సపరేట్గా చికెన్ సపరేట్గా కుక్ చేసి రెండు కలిపి దమ్ ఇచ్చామంటే అది వచ్చేసి బిర్యానీ అవుతుంది. మనం చికెన్, రైస్, వాటర్ అన్నీ ఒకేసారి కలిపేసి చేస్తే ఇది వచ్చేసి పులావ్ అవుతుంది. మనం చికెన్ తెస్తున్నాం కాబట్టి చికెన్ పులావ్. సో సింపుల్గా చికెన్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా లేదా బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్స్ పెరుగు. ఇక్కడ మీగడ పెరుగు ఉంటే కనుక మీగడ పెరుగు అయినా వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఒక హాఫ్ లెమన్, అలాగే 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ అంతా వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకొని, మీకు టైం ఉందంటే ఒక 1 అవర్ నానబెట్టేయండి. లేదు అంటే ఇమీడియట్గా కూడా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఇంకా ఏ రెస్టారెంట్ కూడా అవసరం లేదు. సింపుల్గా తెచ్చుకున్నామంటే ఒక హాఫ్ కిలో ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. చూసారు కదా, మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత నేనైతే 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అలాగే 1 గ్లాస్ రైస్ కూడా ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి. తర్వాత మనకు పులావ్ కోసం ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టొమాటో, 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పుదీనా, కొత్తిమీర. ఆ రోజు నా దగ్గర పుదీనా అవైలబుల్ లేదు, నేను కొత్తిమీర ఒక్కటి తీసుకున్నాను. నో ఇష్యూ, లేకపోయినా పర్లేదు, కానీ చాలా బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్, 2 కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, కొంచెం చెక్క, లవంగాలు అన్నీ వేసుకొని ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. మరి బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మంచిగా ఉల్లిపాయని ఫ్రై చేసుకోండి. నెయ్యి కూడా వేసుకుంటే మన టెక్స్చర్ ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టొమాటో అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఈ చికెన్ మొత్తం ఇందులో వేసేయాలి. చికెన్ వేయంగానే రైస్ వేయొద్దు. కొంచెం చికెన్ 50% చూస్తున్నారు కదా, కుక్కర్ మొత్తం లిడ్ పెట్టకుండా కొంచెం అలా పెట్టేసి చికెన్ నుంచి న్యాచురల్ కొంచెం వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ జస్ట్ టైం పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్, అలాగే ఒకటికి నేనైతే 2 గ్లాసులు వేస్తున్నాను. మాకు కొంచెం పాత బియ్యం అనమాట, వాటర్ ఎక్కువ పడతాయి. అందుకని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. లేదంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. రైస్ కూడా వేసుకొని వాటర్ కూడా వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 విజిల్స్, మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చాయంటే రెడీ అయిపోతుంది. సింపుల్గా చాలా చాలా బాగుంటుందండి. స్పెషల్గా రైతా, పెరుగు ఇది గోంగూర చట్నీ ఏమీ అవసరం లేదు. ఉట్టి పలావ్, ఆనియన్, కొంచెం లెమన్ పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది. గుర్తుపెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చాయంటే రైస్ సూపర్గా ఉడికిపోతుంది. మనకు వేడి మీద కొంచెం చెమ్మగా అనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత మంచి పొడి పొడిగా వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. న్యాచురల్గా పులావ్ అంటేనే కొంచెం టెక్స్చర్ మనకి బిర్యానీ అంత పొడి పొడిగా ఉండదు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.